నమస్తే. నా పేరు ముద్రగడ ఎస్వి ప్రకాష్. నేను సీనియర్ జర్నలిస్ట్‌ని. కొన్ని విషయాలు మీతో మాట్లాడడం కోసం మీ ముందుకొచ్చాను. నా చిన్నప్పుడు నేను చదువుతున్న ఆ స్కూల్లోని డ్రాయింగ్ టీచరు, క్రాఫ్ట్ టీచర్ ఉండేవారు. మామూలు పీరియడ్స్‌తో పాటు క్రాఫ్ట్ పీరియడు, డ్రాయింగ్ పీరియడు ఉండేవి. వాటిలో కూడా మాకు మార్కులు వేసేవారు. అవన్నీ కూడా మేము నేర్చుకునేవాళ్ళం. అవి జీవితానికి ఉపయోగపడేవి. మనం ఎంతసేపు మన పిల్లల్ని పాఠశాలలో చదివించడం, కాలేజీలో చదివించడం, ఏదో మార్కులు రావడం అనుకుంటున్నాం. అదొకటే కాదు. మన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలంటే ఏదో ఒకటి ఉండాలి, మరొకటి ఉండాలి. అదే ఆ రోజుల్లో క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉంది. దాన్నే చిత్రలేఖనం అంటున్నాం. మన భారతదేశం లలిత కళలకి పుట్టినది అయినప్పటికీ కూడా లలిత కళ ఆదరణ తక్కువగా ఉంది. లలిత కళలో అంటే మనకి ముఖ్యంగా వచ్చేది నృత్యం అవ్వచ్చు, గాత్రం అవ్వచ్చు, గానం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, చిత్రలేఖనం అవ్వచ్చు, ఏదైనా సరే మీ పిల్లలకి మీరు నేర్పిస్తున్నారా? నేర్పించకపోతే మరొకసారి ఆలోచించి నేర్పించండి. ఎందుకంటే మనం చదువుతున్న చదువుకి ఇంకా ఉన్నతమైన జ్ఞానం రావాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి మన పిల్లలకి. అంటే ఏంటవుతుంది, మన పిల్లలు చదువుతున్నప్పుడు ఆ విద్యతో పాటు ఈ యొక్క లలిత కళ విద్య కూడా ఉన్నట్లయితే మన పిల్లలు చదువుతున్న విద్యకి తోడవుతుంది. అది చాలా ఉపయోగపడుతుంది జీవితంలోని. అందుకే మీ పిల్లలకి ఆ లలిత కళల మీద ఆసక్తి పెంచండి. గతంలో ఉండేవి, కానీ ఇప్పుడు చదువులు ఎలాగున్నాయంటే ఎంతసేపు ర్యాంకులు సంపాదిద్దాం, మార్కులు సంపాదిద్దాం. మార్కులు, ర్యాంకులు ఒకటే కాదు. లలిత కళలు కూడా నేర్పించినట్లయితే మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం, ఈ మధ్యనే రాగవేదిక.com వారు ఈ లలిత కళను ప్రోత్సహిస్తున్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళు చేస్తుంటే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే తెలుస్తుంది. www.ragavedika.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి పరిశీలించండి. భారతదేశ సంప్రదాయాలు అయిన లలిత కళని ప్రోత్సహించండి. నమస్తే.